చెప్పడానికి వైట్ రైసే కదా అన్నట్టు ఈజీగానే ఉంటుంది. మన ఇంటి దగ్గర ఎప్పుడు వైట్ రైస్ వండుకుంటూనే ఉంటాము. నేనైతే మ్యాక్సిమం ఒక 20 సంవత్సరాలు వైట్ రైస్ వండే ఉంటాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వైట్ రైస్ కొత్తగా అనిపించింది అనమాట. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరంతగా ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను అరబీ వాళ్ళ కోసం అని చెప్పేసి వైట్ రైస్ వండుతున్నాను. వైట్ రైస్ వీడియో అనమాట. ఏంటక్క వైట్ రైస్లో కొత్త ఏముంటుంది, ఎప్పుడు వండుకునే రైసే కదా అంటారేమో. 20 years నేను వండిన తర్వాత ఇక్కడికి వచ్చి కొత్తగానే వండాను అనమాట. అంటే అన్నీ మన ఇంటి దగ్గర వండుకున్నట్టు ఉండవండి, ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అందుకని చెప్పేసి కొంచెం ఇంతగానే ఉంటుంది అనమాట. సో పాత వాళ్ళకి తెలుసు ఎలా ఉండాలి ఏంటి వైట్ రైస్ అని చెప్పేసి, మరి కొత్తగా వచ్చే వాళ్ళకి మన వీడియోస్ కొత్త వాళ్ళ కోసమే కదా, అందుకని చెప్పేసి ఈరోజు వైట్ రైస్ వండుతున్నాను అనమాట. వైట్ రైస్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఇందులో నేను సెరియా అని చెప్పి సేమియాలు అనమాట, సేమియాలను ఇక్కడ సెరియా అంటారు, అవైతే వేస్తానండి. మా వాళ్ళకైతే వైట్ రైస్ వండితే సేమియాలు అయితే ఉండాలి, మరి కొంతమందికి అవసరం లేదు. కానీ వాళ్ళు ఎలా వండమంటారు అలా అయితే వండేసేయండి. ఒకవేళ ఇలా వండాల్సి వస్తే కనుక ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి, పర్ఫెక్ట్గా వైట్ రైస్ అయితే వచ్చేస్తుంది. మరి వైట్ రైస్ని వీళ్ళు ఏమంటారు? ఏష్ అబ్యాద్ అంటారు. రైస్ని రైస్ అంటారు అనమాట. ఏష్ అంటారు. ఏష్ అంటే రైస్ అన్నమాట. వైట్ అబ్యాద్, ఏష్ అబ్యాద్ అంటారనమాట. అంటే అన్నము వైట్ అని చెప్తారు, మనం ఎలా చెప్తాం? వైట్ రైస్ అంటాం అనమాట. వీళ్ళు కొంచెం డిఫరెంట్, అంటే తిరగేసి మాట్లాడతారు. ఫస్ట్ అన్నం చెప్పి తర్వాత కలర్ చెప్తారు, ఏష్ అబ్యాద్ అని. ఓకేనా అండి? సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏమేమి కావాలో చూసేయండి. వైట్ రైస్ కోసం అని చెప్పేసి రైస్ తీసుకోవాలండి. ఎంతైనా తీసుకోవచ్చు, అంటే మీరు వండేదాన్ని బట్టి ఉంటుంది కదా. 2 కప్పులు 3 కప్పులు 4 కప్పులు ఉంటాయి కదా. అలా అంటే తక్కువ మంది ఉంటే తక్కువ, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వండాల్సి ఉంటుంది. సో నేనైతే కప్పున్నర తీసుకున్నాను. మళ్ళీ కప్పు అంటే ఏ కప్పు ఏంటి అంటారేమో. చిన్న కూరగిన్నెలు ఉంటాయి కదా, ఇలా కూరగిన్నెలు, అలాంటి ఒక కూరగిన్నె అయితే మా రైస్లో ఉంటుంది. దాంతో 1.5 తీసుకున్నాను అనమాట. కొంతమంది కొలతేస్తే వాటర్ 1కి 1.5 వేసుకోవాలండి. కొలత కాకుండా ఇంకెప్పుడు అంటే ఇప్పుడు కోడిని ఉడకబెట్టే నీటిలో మనం రైస్ వేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? వేడి నీళ్ళు మళ్ళీ కొలతలు వేసుకుని వెళ్ళాం కదా. అందుకని చెప్పేసి ఒక బండ గుర్తు అయితే మీకు చెప్తాను ఈరోజు. బండ గుర్తుతో మీరు వంటలు అయితే చేసేద్దరు కానీ, ఓకేనా? ఏ రైస్ అయినా అంత ఈజీగా వండేయచ్చు అనమాట. మెయిన్ ఫస్ట్ దీనికోసం అని చెప్పేసి వైట్ రైస్ తీసుకుని రైస్ని నీట్గా కడిగేసి చన్నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. చూసారా, రైస్ ఇక్కడికి ఉంటే నేను వాటర్ వేసి నానబెట్టేసాను అనమాట. అయితే దీన్ని 1 గంట లేదా 1.5 గంటన్నర నాన్న ఏం పర్వాలేదు, నానబెట్టేసుకోవాలి. ఇక మనం వంట మొదలు పెడతామనిపించుకుని వేడి నీళ్ళు అయితే రెడీ చేసి ఉంచుకోవాలండి. ఎందుకంటే మనలాగా ఎసరు పెట్టి ఎసట్లో బియ్యం వేసి ఆ ప్రాసెస్ కాదు ఇక్కడ. కాబట్టి ఫస్ట్ మనం వేడి నీళ్ళు కూడా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 రెడీ అయిపోయి వంట చేసేద్దాం, వచ్చేయండి. రైస్లో వేయడానికి అని చెప్పేసి సేమియాలండి. సేమియాలని ఫెరన్లో పెట్టాలి. మనం ఫెరన్లో పెట్టి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే, అంటే ఆయిల్ ఏమి వేయకుండా ఇలా ఫ్రై చేయాలి. ఇలా బ్రౌన్ కలర్ వస్తాయి, కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఒక ప్యాకెట్ వేస్తే అన్నీ కూడా ఈవెన్గా ఒకే కలర్ వచ్చేస్తాయి. ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు వైట్ రైస్ వండితే అప్పుడు వేసేసుకోవచ్చు. ఇక వేసేటప్పుడు ఎక్కువే మేము రైస్ ఎంత వేసామో అన్ని సేమియాలు వేయం సర్లేదు. ఇలా తీసి ఇలా కొన్ని వేస్తే సరిపోతుంది అనమాట. సరేనా అండి? ఇంకా సాల్ట్ని మిల్ అంటారు. ఆయిల్ని దేహన్ అంటారు, లేదంటే జేత్ అని కూడా అంటారు. దబాక్ జేత్ అంటే వంట ఆయిల్ అనమాట. దబాక్ జేత్ అంటే వంట ఆయిల్. ఇప్పుడు జిదిరి పెట్టుకుని స్టవ్ వెలిగించి, మనం దీన్ని జిదిరి అంటారండి, మంటని నారంటారనమాట. స్టవ్ వెలిగించి ఇలా జిదిరి పెట్టి, ఆయిల్ చాలామంది తక్కువ తింటారండి, మరి కొంతమంది ఎక్కువ తింటారు కదా. మా వాళ్ళు అయితే ఎక్కువ తింటారు, సో అందుకని చెప్పి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను అనమాట. మరి మీ వాళ్ళు ఒకవేళ తక్కువగా వేయమంటే కనుక తక్కువ వేయండి. ఇది ఒక 2 ఫింజాలు ఆయిల్ అయితే ఉంటుంది. ఫింజాలు తెలుసు కదా, గహ్వ తాగుతారు, అలా ఉంటుంది అనమాట. మా వాళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి రైస్లో. సో ఇది కొంచెం హీట్ అవ్వాలి, బాగా హీట్ అయితే రైస్ బాగా వస్తుంది అనమాట. ఇలా మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని ఒక స్టీనర్లోకి అయితే తీసేసుకోవాలండి, వాటర్ ఏమీ లేకుండా. ఇప్పుడు ఇందులోకి సేమియాలు అయితే వేసేస్తున్నాను. మనకి ఆయిల్ కాగిందా లేదా అని చెప్పేసి కొన్ని రైస్ తీసుకుని అలా వేసి చూస్తే మనకి తెలిసిపోతుందండి. చూసారా, కాగిందన్నమాట. ఇప్పుడు స్టీనర్లోకి తీసుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి. అలా సౌండ్ వచ్చేయాలన్నమాట, ఆయిల్ అంత బాగా కాగాలి. ఇప్పుడు ఇందులోకి వేడివేడి నీళ్ళు అయితే వేసేయండి. ఇలా కొలత ప్రకారంగా అయితే 1కి 1.5 వేసుకుని ట్రై చేయండి. లేదంటే కనుక నేను వేస్తున్నాను కదా, ఇలా వేసేయడం వల్ల మీకు ఎలా తెలుస్తుంది అక్క అంటారేమో. ఇప్పుడు నేనైతే వాటర్ వేసేసాను కదండి. ఇలాంటి బెజ్జాలు కట్టి అన్నిళ్ళల్లోనూ ఉంటుంది. ఇలా మధ్యలో ఒక హోల్ ఉంది కదా, ఆ హోల్కి కొంచెం కిందకు వస్తే వాటర్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి రైస్ అంతా కలిపేసి, ఎందుకంటే మనం సేమియాలు వేసాం కదా, ఒక దిక్కునే ఉండిపోతాయి అనమాట. ఇప్పుడు గట్టి ఇలా పెడుతుంటే మనకి రైస్ తగులుతుందండి. రైస్ తగిలేంత వరకు ఉంచితే రైస్కి కరెక్ట్గా వాటర్ సరిపోతుంది అనమాట. చూసారు, కరెక్ట్గా మధ్యకి వచ్చినాయి. ఇలా అయితే రావాలి. కనిపిస్తుంది కదా మీకు. నాకు రైస్ అంటే ఇలా మట్టం తగలడం కాదు, రైస్ మనం వేసిన తర్వాత రైస్ పైన పెడుతుంటే అలా వచ్చిందనమాట వాటర్. ఓకేనా, కరెక్ట్గా వచ్చింది. అంటే ఈ వాటర్ నాకు సరిపోతుంది. ఓకే,
మనం ఇలా పెట్టినప్పుడు రైస్కి తగలలేదు, ఇంకా బెజ్జాలు ఉండిపోయినాయి అంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను కప్పున్నర రైస్ వేసాను కాబట్టి 1.5 సాల్ట్ అయితే వేస్తున్నాను. ముందు ఒకటి వేసాను కదా, ఇది అరన్నమాట 1.5 సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కదిపి వదిలేసేయాలండి. ఇంకా అస్తమాన్ని గట్టి పెట్టి తిప్పవసరం లేదన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఇక నీళ్ళు వేసి ఉడుకుతూ ఉండగా ఒక 5 నిమిషాలు చూస్తే ఇలా బుడగలు అయితే వస్తాయండి నీటి పైన. చూసారా, రైస్కి ఇలా బుడగలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. కాస్త లో ఫ్లేమ్లో ఉంచి ఇంకా 10 నిమిషాలు పావుగంట ఉడకనిస్తే లో ఫ్లేమ్లో ఉడికిపోతుంది అన్నమాట. అంటే గమ్ముని మనం చూసుకోలేదు, నీళ్ళు ఇంకా బాగా ఇంకిపోని అనుకుంటే కనుక అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. గమ్ముని మేము చూసేలోపే నీళ్ళు ఇంకిపోని అక్క సరిపోలేదు, ఉడకలేదు అనుకుంటారు కదా, కొంచెం పైన ఇలా వాటర్ వేసుకోండి. లేదంటే కనుక కస్తీరు ఉంటుంది, కస్తీరు తడిపేసి పైన వేసేయండి. సరేనా? ఇప్పుడు నాకు సరిపోతుంది, కరెక్ట్గా బుడగలు వస్తుండగా నేను లో ఫ్లేమ్ పెట్టేశాను. మనం లో ఫ్లేమ్ పెట్టిన తర్వాత ఒక పావుగంట తర్వాత చూస్తే రైస్ అయితే ఇలా ఉంటుందండి. ఈ మధ్యలో నేను అసలు గట్టి ఎక్కడ పెట్టలేదన్నమాట. చూసారా రైస్ ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది, ఎక్కడ ముక్క అవ్వకుండా బారుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్లు ఇలా గట్టి పెట్టి జస్ట్ ఇలా అంటే మనం వేసేటప్పుడు అంటే గట్టితో తీసేసినప్పుడల్లా ముక్కల కింద కనిపిస్తాయి. ఇలా వేస్తే డైరెక్ట్గా ముక్కలు అన్నది రావన్నమాట. ఇప్పుడు అలా ఖాళీ చేసి మనం గట్టితో ఖాళీ చేసాం కదండి, ఖాళీ చేసిన దాన్ని రైస్ని ఇక్కడ డైరెక్ట్గా ఇలా అయితే వేసేసుకోవాలి. ఏమైనా కొంచెం ఉంటుంది అంతే, అంతకు మించి ఎక్కువేమి ఉండదు. ఇప్పుడు దాన్ని గట్టితో వేసేయడం. చూసారా, ఇలా అన్నమాట. ఇది రైస్ ప్రాసెస్ అండి. రైస్ ఇలా వేయడం వల్ల ఎక్కడా కూడా రైస్ ముక్క అవుతుంది అనమాట. అంటే మనం తిప్పుతూ ఉంటే ముక్క అయిపోతుంది, అలా కాకుండా అంటే ఇది బాస్మతి రైస్ కదా, ఈజీగా ముక్క అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మనం తిప్పకుండా ఇలా డైరెక్ట్గా వేయాలి. రైస్ చూసారా పొడవుగా వచ్చింది కదా, ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మరి ఇలా ఉంది కదా, ఉడికిందా లేదా అని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా, చూసారా అది పర్ఫెక్ట్గా కూడా ఉడికిపోతుంది అనమాట. ఇదండి రైస్ విశేషాలు. చెప్పడానికి వైట్ రైసే కదా అన్నట్టు ఈజీగానే ఉంటుంది. మన ఇంటి దగ్గర ఎప్పుడు వైట్ రైస్ వండుకుంటూనే ఉంటాము. నేనైతే మ్యాక్సిమం ఒక 20 సంవత్సరాలు వైట్ రైస్ ఉండే ఉంటాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వైట్ రైస్ కొత్తగా అనిపించింది అనమాట. వైట్ రైసే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి మీ వరకు తీసుకొచ్చాను అనమాట. ఈ వీడియో అలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.